ఉద్యమ పంతాతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన అనంతరం వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్తారనే ఉద్దేశంతో మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వెంటనే హరీష్ రావు గారిని విడుదల చేయాలంటూ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఎట్లా ఇస్తున్నారు సార్? అంటే ఘోరమైన అక్రమ అరెస్టులు, ఘోరమైన. ఎందుకంటే హరీష్ రావు గారిని ఈ మధ్యలోనే ఒక 5 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు, బయట అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు. నన్ను చూశారు, ఈ వారం రోజులలో 5 సార్లు అరెస్ట్ చేశారు. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు నేను 45 ఏళ్ళ రాజకీయాలు. మేమేంది ఇప్పుడు ఆడ పిల్లగాళ్ళు ఆగమవుతారు. వాళ్ళ పిల్లగాళ్ళకి ధైర్యం చెప్పేందుకు ఆడపోయి మేము చేసేది ఏం లేదు. పిల్లగాళ్ళకు ధైర్యం చెప్పి మీరు తొందరపడకుండా రేపు అసెంబ్లీ సమావేశంలో మీకు చర్చ పెడతాం, అవసరమైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, దిగొచ్చేటట్టు చేస్తాం. ఆడ తల్లిదండ్రులు ఇప్పటికే సర్టిఫికెట్లు 5-6 తీసుకున్నారట. 5-6 తీసుకొని వాపసు పోతున్నారు. వాళ్ళు ఏమవుతారో అని బాధ. ఇక్కడ టీఎన్జిఓస్ వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలని హరీష్ రావు గారు వస్తే హరీష్ రావు గారిని నువ్వు అరెస్ట్ చేస్తావు. ఇంటికాడ అరెస్ట్ చేసి మామూలు పొద్దునట్టు మొత్తం బీఆర్ఎస్ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశావు. ఎందుకు ఇంత దౌర్జన్యం? మేము ఒకటే ప్రజలకు ధైర్యం చెప్తాం. ప్రజలు తొందరపడి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం దిగి రావాలనేదే మా రిక్వెస్ట్. పేద ప్రజలు పిల్లలు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతారు. వాళ్ళు టీసీ తీసుకోపోతే మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్లు, మళ్ళీ అప్పుల బాధ ఈ తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఉంటాయి కదా సార్? గోరండి, గోసండి. వాళ్ళు చదువుతారా, ఏమవుతారో భయం ఉన్నది. టీసీ తీసుకపోయిందంటే ఇక వాళ్ళు ఆగమయ్యే పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు హరీష్ రావు గారు వస్తే ఎందుకు ఇంత నువ్వు కోసం పెడతాను? ఇది మొత్తంగా మాజీ మంత్రి హరీష్ రావు గారి అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు నిరసన అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి పల్ల రాజశేఖర గారిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పల్ల రాజశేఖర గారు, ఇట్లాంటి అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులను, ఇట్లాంటి నిర్బంధాన్ని మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఈ పరిస్థితి ఎట్లా ఉన్నాయి సార్? తెలంగాణ ఉద్యమంలో కూడా ఎటువంటి నిర్బంధం లేదు. ఎవరైనా సమస్యల మీద మాట్లాడితే వాళ్ళకు మద్దతుగా పోతే కూడా, వారికి మద్దతుగా పోతుంటే కూడా ఇవాళ టీఎన్జిఓస్ ఆహ్వానం మేరకు హరీష్ రావు గారు అక్కడ పోయి మాట్లాడిన మరుక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేము ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, టీఎన్జిఓస్ ఇవాళ ఏదైతే సమస్యలు ఉన్నదో ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయి, పిఆర్సీ ఇచ్చే ప్రయత్నం చేయి, 6 డిఎల్ ఇచ్చే ప్రయత్నం చేయి, సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇచ్చే ప్రయత్నం చేయి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వు. అంతేగాని మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన నీ యొక్క ఉడత ఊపులకు ఎవడు బెదిరేది లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్దామనుకున్న హరీష్ రావు గారి నాయకత్వంలో వెళ్దామనుకుంటే ఇవాళ పాలిటెక్నిక్ సమస్యలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇవాళ మమ్మల్ని అందరినీ ఇక్కడ హరీష్ రావు గారు అరెస్ట్ చేయడం జరిగింది. మేమేమంటున్నాం, పాలిటెక్నిక్ ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏదైతే ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నదో ఏఐసిటీ పర్మిషన్లతో గవర్నమెంట్ వ్యవస్థలో 5,000 ఫీజుతో వాళ్ళ యొక్క వ్యవస్థనే నడుస్తున్నది. ఇవాళ అట్లా కాకుండా ఎస్బిటి నుంచి తొలగించి ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండే స్కిల్ యూనివర్సిటీ 4 సెంటర్స్ ఏదైతే 4 బ్రదర్స్ కోసం ఏర్పడిన 4th సిటీలో పెడుతున్న దాంట్లో వీళ్ళందరినీ కూడా 1,00,000 మందిని చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. 1,00,000 మంది విద్యార్థులు ఏకమైనరు. ఇవాళ ఢిల్లీలో వీళ్ళు ఇటువంటి ఏదైతే చేసిండ్రో దానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీనే తోక ముడవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ మిగతా ప్రభుత్వ నేతలు కానీ ఏమని అనుకుంటే జాగ్రత్త. ఖచ్చితంగా ఆ విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క సమస్యను మీరు పరిష్కరించాలి. వాళ్ళని ఎస్బిటీలోనే కొనసాగాలి. వాళ్ళకు లాటరల్ ఎంట్రీ అవకాశం ఇవ్వాలి. పీపీపీ మోడ్లో పర్మిషన్ లేని, ఏఐసిటీ మద్దతు లేని, ఏఐసిటీ పర్మిషన్ లేని దాంట్లో ఎట్టి బస్సులో చేర్చడానికి వీల్లేదని వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ కొట్లాటకు బాసటగా మేము నిలబడతాం. వాళ్ళు బయట కొట్లాడితే అసెంబ్లీ లోపల మేము కొట్లాడతాం. మద్దతుగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వము ఆ పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇవాళ దానికోసం పోతున్న హరీష్ రావుని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. ఇటువంటి పద్ధతులను, క్రిమినల్ పద్ధతులను ఇలా పాటిస్తున్నాడు. పోలీసు వాళ్ళని ఆలోచించాలి. పోలీసు వాళ్ళ కోసం ఇవాళ వాళ్ళ పిఆర్సీ కోసం అడిగే నాదులు లేడు. ఆ పోలీస్ వ్యవస్థలో ఉండే మిగతా ఎంప్లాయీస్ ఉన్నారో ఆరోగ్య భద్రత లేకపోతే అడిగే నాదులు లేడు.
వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం చెప్పిందే కాకుండా బుర్ర పెట్టి ఆలోచించాలని ఇలా పోలీసులను కోరుతున్నాం. వాళ్ళ సమస్యలను కూడా ఎత్తేది మేమే. కాబట్టి ఇలా ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని రోడ్డు మీద తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ పాలిటెక్నిక్ వ్యవస్థను మేము ఖచ్చితంగా రద్దు చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగం ఉడుతుందని మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది మొత్తం చూస్తే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావును వెంటనే విడుదల చేయాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో దిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. జియో 97 పూర్తిగా రద్దు చేయాలన్నటువంటి ఒక డిమాండ్, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాటపట్టినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6 DAలతో పాటు PRC రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నటువంటి డిమాండ్ కూడా ఇటు ఎమ్మెల్యే పాల రాజేశ్వర రెడ్డి గారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.